ఇక కాంగ్రెస్ పాలనపై కామారెడ్డి జిల్లా ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజా సమస్యలపై పట్టనట్లు ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నేతలు పత్తా లేకుండా పోయారని నిప్పులు చెరుగుతున్నారు. ఓ ఎమ్మెల్యే ఏకంగా మండలానికో పీఏను పెట్టి చేతులు దులుపుకున్నాడని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 నెలలు గడిచినా ప్రజా సమస్యలు ప్రజల అవసరాలపైన దృష్టి సారించడం లేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజకీయ ప్రకటనలు, కృతజ్ఞత సభలు, క్యాంపు రాజకీయాలకే పరిమితమయ్యారు. హైదరాబాద్ లోనే ఉంటూ నియోజకవర్గాలను పూర్తిగా గాలికొదిలారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో పడ్డారు. కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే పనితీరు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోంది. మార్పు పేరుతో ప్రజల ఓట్లు దండుకున్న ఆ ప్రజా ప్రతినిధి ఇప్పుడు జాడ లేకుండా పోయిండు. నియోజకవర్గ ప్రజలకు ఇంతవరకు దర్శనమే లేదు. పైగా నియోజకవర్గంలో మండలానికో పీఏను నియమించుకొని పాలన సాగిస్తున్నాడు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన ఆ నేత ఇప్పుడిలా వ్యవహరించడంపై జనాలు భగ్గుమంటున్నారు. పీఏల పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు పర్యటనలకే పరిమితమయ్యారు. గతంలో ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చి ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియపై రివ్యూ నిర్వహించి వెళ్లారు. ఆ తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేశారు. ఇక నిజాం సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రైతుల సాగునీటి అవసరాలు తీర్చాలని ఇప్పటికే మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినా ఎలాంటి కదలిక లేదు. పైగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిలుపుదల చేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఎవరికి వారే పదవుల కోసం పైరవీలు మొదలుపెట్టారు. పదవుల కోసం లాబియింగ్ జోరుగా నడుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలకు సైతం సమయం ఇవ్వడం లేదు.